మరి వాళ్ళ కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృతపరుస్తూ ఉన్నాం జాగృతిని? ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది. మనం కష్టపడి ప్రాణాలొడ్డి అనేక మంది నిరాహారాలు దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం? మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని, మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి, సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి, మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది. కాంగ్రెస్లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం సోయి లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా, సరే పోనీ 2 రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే. ఎప్పుడు చూసినా నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియమ్మ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు. అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ, మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం. ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది. తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడాలి, తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల యొక్క సమృద్ధి కోసం మాట్లాడాలి, వారి అభివృద్ధి కోసం మాట్లాడాలి. అందుకనే జాగృతిని బలోపేతం చేస్తూ ఉన్నాం. అందులో మీ అందరికీ తెలుసు మరి చాలా ఏండ్ల నుండి జాగృతికి కార్మిక వర్గాలతోని చాలా సత్సంబంధాలు ఉంటాయి. పర్సనల్గా నాకు సింగరేణితో కావచ్చు, అంగన్వాడీలతోని కావచ్చు, ఆశా వర్కర్లతోని కావచ్చు, అనేక మంది కార్మిక వర్గాలతో మాకు సత్సంబంధం ఉంటుంది. మరి అట్లానే వీరన్న గారి గురించి కూడా తెలిసి వారిని మరి కొత్తగూడెం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారికి మంచి బాధ్యతలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి కార్మిక వర్గాలందరినీ కూడా పెద్ద ఎత్తున తను దగ్గర తీసుకురాగలుగుతారని మేము భావించడం జరిగింది. భావించినాం కాబట్టే ఇవాళ ఇక్కడ కొత్తగూడెంలో ఇంత పెద్ద ఎత్తున వారి జాయినింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. మరి ఇవాళ కొత్తగూడెం అభివృద్ధి మీరు గత 10 ఏళ్లలో చూసి ప్రతి ఒక్కరికి ఎవరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండానే 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2000 చేయడం జరిగింది. ఎవరు అడగకముందే అప్లికేషన్ పెట్టుకోకముందే వికలాంగులు ఉంటే వాళ్ళ పెన్షన్ని 4000కు పెంచుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 500 నోచుకొని పెన్షన్ వికలాంగులకి 4000 చేసుకోవడం జరిగింది. రైతులెవరు ధర్నా చేయలే, రైతులెవరు దరఖాస్తు పెట్టలే, అయినా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిర్రు. రైతులెవరు అడగలే మాకు బీమా ఇయ్యమని, అయినా కేసీఆర్ గారు ఇచ్చిర్రు. మరి ఇవాళ పరిస్థితి చూడండి, మళ్ళా యూరియా లైన్లలో చెప్పులతోని లైన్లు పెట్టుకోవడం, యూరియా కోసం వ్యవస్థ ఇవాళ 350-400 రూపాయలకు కొనేటటువంటి దారుణమైన పరిస్థితి మళ్ళా కనపడుతుంది. ఆనాడు వ్యవసాయం పండుగ, ఇవాళ వ్యవసాయం అంటేనే భయపడేటటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒకటైతే మీదికెళ్ళి అబద్ధాలు. ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు? నేను ఇది ఇస్తా అది ఇస్తా, ఎవరి మీద ఒట్టు పెడతాడు? ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు, ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది. 60% అయితే మహా ఎక్కువ. ఏనాడు కూడా రైతు బంధు, ఇప్పుడు 3 ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు? పడలేదు. కానీ ఏం అడగలేని పరిస్థితి. ఇవాళ 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తునున్నారు, ఇక్కడ ఏం చెప్పిండ్రు మనకు? 2500 రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. ఇక మీదికే చేతులు దులుపుకుంటున్నాడు, నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఇది ఇస్తా అన్నావు అది ఇస్తా అన్నావు, సవాల్ చేసినావు, చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకంటాడు, రాకుండానే వారిపోతాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో, మన వనరుల కోసం పోరాడినమో,
మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినామో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు కొత్తగూడెం అంటే సింగరేణి. మన సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడనే ఉంటది. అన్నీ ఉన్న అల్లు నోట్లో చేనన్నట్టు సింగరేణి హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నా చాలా కార్యక్రమాలు సింగరేణిలో చేయడం మర్చిపోయాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటబడి కార్మికుల సంక్షేమం కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ సింగరేణి యాజమాన్యం పట్టించుకుంటలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చెప్పిండ్రు, సింగరేణిని కాపాడుకుంటాం, ఇది మా సంస్థ, డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది చెప్పినట్టుగా వేలాది మంది బిడ్డలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఇవాళటి పరిస్థితి ఏంది? ఒక్కసారి దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సింగరేణి యాజమాన్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగూడెం నుండి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేదే లేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సింగరేణిలో కరెంటు పుట్టించేటటువంటి సంస్థలో కూడా అవినీతి మోపు చేసింది. కరెంటు అమ్మేటటువంటి సంస్థలో కూడా అవినీతి, ప్రతి చోట అవినీతి, ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ అవినీతి. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. అందుకే మొన్ననే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బిరుదు ఇచ్చినాం. ఏం బిరుదది? అవినీతి చక్రవర్తి, అసమర్థ ముఖ్యమంత్రి. అది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు అట్లా ఉన్నారు కాబట్టే ఇవాళ మా అక్క చెల్లెలు వివోఏలు, మా అక్క చెల్లెలు ఆర్పీలు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చింది. మరి వాళ్ళకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి జాగృతి మీకు అండగా నిలబడి పోరాటం చేస్తుందని మేము మీకు విశ్వాసం కల్పిస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మా మాధవి జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఆమె స్వయంగా విఆర్ఓల నుంచి వివోఏల నుండి వచ్చినటువంటి వ్యక్తి, వారి కష్టాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అక్క చెల్లెలకు మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం. మరి మనందరికీ తెలుసు కొత్తగూడెం జిల్లా అంటేనే పరిశ్రమలు ఉండేటటువంటి జిల్లా. ఓ పక్క ఐటీసీ పరిశ్రమ ఉన్నది. బూర్గంపాడు మండలంలో ఐటీసీ పరిశ్రమ కాలుష్యాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ కాలుష్యాన్ని నివారించాలి, ఆ కంపెనీ వాళ్ళు శ్రద్ధ పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారని తెలిసింది. ఖచ్చితంగా నేను కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాము. ఐటీసీ పరిశ్రమను మరి ఖచ్చితంగా ఆ గ్రామాలను ఆదుకునేలాగా చేస్తాం. మరి ఇక్కడ ఐటీసీ ఉంది, ఇదివరకు స్పాంజ్ ఐరన్ కంపెనీ ఉండే, దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని పరిశ్రమలు ఉన్నటువంటి మన కొత్తగూడెంకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి కొత్తగూడెంలో, మరి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు సాధన కోసం కూడా తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.